ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు ఇంట్లో ఉన్నా బయట ఉన్నా, మీరు ఏ పని చేసినా చేయకపోయినా, మీరు ఏమి మాట్లాడినా ఎవరితో మాట్లాడినా, ఆఖరికి మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా ఒక గవర్నమెంట్కి తెలిస్తే, మీరు ఆ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినా ఇంకా దాని గురించి వ్యతిరేకంగా ఆలోచించినా కూడా అది ఒక పెద్ద క్రైమ్ అయితే మనకు ఇదంతా ఒకసారి ఊహించుకోవడానికి ఎంతో భయం వేస్తుంది కదా. మరి ఇలాంటి ఒక ప్రపంచాన్ని 1949లో ఇంగ్లీష్ రైటర్ జార్జ్ ఆర్వెల్ ఆలోచించి రాసిన నవలే 1984. ఈ వీడియోలో 1984 నవల పూర్తి స్టోరీ గురించి తెలుసుకుందాం. జార్జ్ ఆర్వెల్ 1949లో 1984 నవల రాశారు. 1984 స్టోరీ ఒక ఫిక్షనల్ కంట్రీ అయిన ఓషేనియాలో జరుగుతుంది. ఈ దేశంలోని ప్రజలకు నిజమైన ఫ్రీడమ్ ఉండదు. ఈ కంట్రీని ది పార్టీ అనే పవర్ఫుల్ పొలిటికల్ సిస్టమ్ కంట్రోల్ చేస్తుంది. ఆ పార్టీకి కనిపించే లీడర్ పేరు బిగ్ బ్రదర్. అక్కడ ప్రతి బిల్డింగ్కి, ప్రతి గోడ పైన బిగ్ బ్రదర్ ఈజ్ వాచింగ్ యూ అనే పోస్టర్లు ఉంటాయి. అంటే బిగ్ బ్రదర్ నిన్ను చూస్తున్నాడు అని. ఆ పార్టీకి స్లోగన్స్ కూడా ఉన్నాయి. అవి వార్ ఈజ్ పీస్, ఫ్రీడమ్ ఈజ్ స్లేవరీ, ఇంకా ఇగ్నోరెన్స్ ఈజ్ స్ట్రెంగ్త్. ఇవి వినడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి కదా, కానీ ఆ పార్టీ చెప్పిందే అక్కడి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి. అక్కడి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు ఏం చేస్తున్నా టెలిస్క్రీన్ అనే డివైస్లో బిగ్ బ్రదర్, అదే వాళ్ళ లీడర్, వాళ్ళను ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. టెలిస్క్రీన్ అనే డివైస్ ఒక టెలివిజన్ లాగా ఉంటుంది. అందులోంచి బిగ్ బ్రదర్ వాళ్ళను చూస్తూ ఉంటాడు. Comrades, this is Big Brother, and I am always watching. ఆఖరికి అక్కడి ప్రజలున్న ఇళ్లల్లో కూడా. ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ విన్స్టన్ స్మిత్. ఈ విన్స్టన్ ఒక ఆర్డినరీ గవర్నమెంట్ ఎంప్లాయీ. అతను మినిస్ట్రీ ఆఫ్ ట్రూత్ అనే అక్కడి గవర్నమెంట్ బాడీలో పనిచేస్తాడు. మినిస్ట్రీ ఆఫ్ ట్రూత్లో పేరు ట్రూత్ ఉన్నా అక్కడ జరుగుతున్న పని మాత్రం ట్రూత్కి పూర్తి ఆపోజిట్గా ఉంటుంది. అక్కడి విన్స్టన్ జాబ్ ఏంటంటే, గవర్నమెంట్ గతంలో చెప్పిన స్టేట్మెంట్స్, న్యూస్ పేపర్స్ రికార్డ్స్లో తప్పులు ఉంటే వాటిని మార్చడం. పాత న్యూస్ పేపర్స్ని తీసుకొని గవర్నమెంట్ చెప్పిన కొత్త వర్షన్స్కి మ్యాచ్ అయ్యేలా విన్స్టన్ మార్చేవాడు. గతంలో ఏం జరిగిందో మొత్తాన్ని మార్చేవాడు. అంటే హిస్టరీ ఇట్ సెల్ఫ్ ఈస్ బీయింగ్ రీరిటన్. అక్కడి ప్రజలకు గతంలో ఏం జరిగిందో నిజంగా తెలుసుకునే ఛాన్స్ ఉండదు. ఆ పార్టీకి ప్రజలు దానిని ఒబే చేయడం మాత్రమే సరిపోదు, ప్రజలు తమను తాము కూడా కంట్రోల్ చేసుకోవాలని కోరుకుంటుంది. అంటే గవర్నమెంట్ చెప్పిందే నిజం, గవర్నమెంట్ తప్పు అని అనుకోవడం కూడా తప్పే. దీనినే థాట్ క్రైమ్ అంటారు. ఒక పర్సన్ బయట ఏమి చేయలేకపోయినా తన మైండ్లో పార్టీకి వ్యతిరేకంగా ఆలోచిస్తే అది క్రైమ్ అవుతుంది. అందుకే విన్స్టన్కి చాలా భయం. ఎందుకంటే అతని మైండ్లో ఇప్పటికే క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. విన్స్టన్కి ఒక విషయం అర్థమవుతుంది. ఇఫ్ ద పార్టీ కెన్ చేంజ్ ద పాస్ట్, హౌ ఎనీవన్ నో వాట్ ఈస్ యాక్చువల్లీ ట్రూ. అంటే ఆ పార్టీ గతంలో జరిగిన విషయాలను మారిస్తే మరి నిజానికి గతంలో ఏం జరిగింది, ఎవరైనా ఆ నిజాన్ని ఎలా తెలుసుకుంటారు? విన్స్టన్లో ఆ నిజం తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరుగుతుంది. అతను సీక్రెట్గా ఒక డైరీ కొంటాడు. అందులో తన ఆలోచనలు రాయడం స్టార్ట్ చేస్తాడు. ఇది చాలా డేంజరస్, ఎందుకంటే డైరీలో గవర్నమెంట్కి ఆపోజిట్గా రాయడం అనేది థాట్ క్రైమ్గా మారవచ్చు. విన్స్టన్ తన డైరీలో బిగ్ బ్రదర్కి వ్యతిరేకంగా తన ఫీలింగ్స్ రాస్తాడు. అక్కడి నుంచే అతని రెబిలియన్ స్టార్ట్ అవుతుంది. ఒకరోజు విన్స్టన్కి జూలియా అనే ఒక యంగ్ ఉమెన్ పరిచయం అవుతుంది. ఫస్ట్ విన్స్టన్ ఆమెను ఆ పార్టీ స్పై అనుకుంటాడు. కానీ తర్వాత జూలియా కూడా విన్స్టన్ లాగానే ఆ పార్టీ సిస్టమ్ను ఇష్టపడదని తెలుస్తుంది. ఇక వాళ్ళు సీక్రెట్గా కలవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకు ఒక చిన్న ప్రైవేట్ స్పేస్ దొరుకుతుంది. ఆ స్పేస్లో వాళ్ళు పార్టీ రూల్స్కి దూరంగా వాళ్ళ జీవితాన్ని గడపాలని ట్రై చేస్తారు. ఎందుకంటే ఒక వ్యక్తి తన పర్సనల్ లైఫ్ని కూడా ఫ్రీగా లీవ్ చేయలేని సొసైటీ అది. తర్వాత విన్స్టన్కి ఓ బైరన్ అనే ఇంకో పార్టీ మెంబర్ పరిచయం అవుతాడు. విన్స్టన్కి ఓ బైరన్ కూడా సీక్రెట్గా ఆ పార్టీని అపోజ్ చేస్తున్నాడని అనుకుంటాడు. ఓ బైరన్ విన్స్టన్ని సీక్రెట్ రెసిస్టెన్స్ గ్రూప్లోకి తీసుకుంటున్నట్లుగా నమ్మిస్తాడు. దాంతో విన్స్టన్ ఇంకా జూలియా అతన్ని నమ్ముతారు. కానీ ఇక్కడే ఈ స్టోరీలో ఒక పెద్ద ట్విస్ట్ వస్తుంది. నిజానికి ఓ బైరన్ ఆ పార్టీకి చెందిన మెంబర్. అతను విన్స్టన్ని ట్రాప్ చేశాడు. చివరికి విన్స్టన్, జూలియా ఇద్దరు అక్కడి గవర్నమెంట్కి ఆపోజిట్గా ఆలోచిస్తున్నందుకు వాళ్ళు దొరికిపోతారు. ఇక విన్స్టన్ని ఒక ప్రిజన్కి తీసుకెళ్తారు. అక్కడ ఓ బైరన్ అతన్ని సైకలాజికల్గా బ్రేక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ 1984లోని మోస్ట్ ఇంపార్టెంట్ ఐడియాస్ కనిపిస్తాయి. ఓ బైరన్ విన్స్టన్ని అడిగేది
2+2 ఈక్వల్స్ వాట్? దానికి విన్స్టన్ 4 అని ఆన్సర్ ఇస్తాడు. కానీ పార్టీ కోరుకునేది వాట్ ఎవర్ ద పార్టీ సేస్. అంటే గవర్నమెంట్ ఒక వ్యక్తి రియాలిటీని కూడా మార్చగల స్థాయికి పవర్ సంపాదించాలి. ఇది ఫిజికల్ టార్చర్ కంటే డీపర్ కాన్సెప్ట్. విన్స్టన్ ని చివరికి రూమ్ 101కి తీసుకెళ్తారు. ఇది పార్టీ ప్రిజన్ లోనే అత్యంత భయంకరమైన ప్లేస్. ఇక్కడ ప్రతి వ్యక్తి ఉన్న భయాన్ని బట్టి వాళ్ళను టార్చర్ చేసేవారు. విన్స్టన్ కి ఎలుకలు అంటే ఎంతో భయం. ఓ బైరన్ ఆ భయాన్ని ఉపయోగించి విన్స్టన్ ని కంప్లీట్ గా బ్రేక్ చేస్తాడు. ఆ మొమెంట్లో విన్స్టన్ తన ప్రిన్సిపల్స్ అన్నిటినీ వదిలేస్తాడు. అతను తన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేయడం ఆపేస్తాడు. అంటే పార్టీ విన్స్టన్ బాడీని మాత్రమే కాదు, అతని మైండ్ కూడా మార్చేసింది. కొంతకాలానికి విన్స్టన్ని బయటకు వదిలేస్తారు. తను ఇప్పుడు మెంటల్గా బ్రోక్ అయ్యాడు. అలాగే ఒకరోజు విన్స్టన్ జూలియాని మళ్ళీ కలుస్తాడు. వాళ్ళ పరిచయం కూడా మారిపోతుంది. వాళ్ళకు గవర్నమెంట్ని వ్యతిరేకించాలనే ఆలోచన చనిపోతుంది. ఇప్పుడు వాళ్ళలో ఆ రెబిలియన్ లేదు, రెసిస్టెన్స్ లేదు. చివరికి విన్స్టన్ పార్టీని యాక్సెప్ట్ చేస్తాడు. అతను బిగ్ బ్రదర్ని ప్రేమిస్తున్నానని అనుకునే స్టేజ్కి చేరుకుంటాడు. ఇక్కడే నవల్ తన డార్కెస్ట్ పాయింట్కి చేరుకుంటుంది. 1984 కేవలం ఒక ఫిక్షనల్ స్టోరీ కాదు. ఇది పవర్, సర్వైలెన్స్, ప్రాపగండా, సెన్సార్షిప్ ఇంకా మ్యానిపులేషన్కి ఒక వార్నింగ్ లాంటిది. ఆర్వెల్ మనకు ఒక క్వశ్చన్ వేస్తాడు. ఇఫ్ సమ్వన్ కంట్రోల్స్ ఇన్ఫర్మేషన్, కెన్ దే కంట్రోల్ రియాలిటీ? ఈ నవల్లో గవర్నమెంట్ హిస్టరీని మార్చేస్తుంది, లాంగ్వేజ్ని మార్చేస్తుంది, ఇన్ఫర్మేషన్ను కంట్రోల్ చేస్తుంది, లాస్ట్కి ప్రజల ఆలోచనలే కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ బుక్లో ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. అదే న్యూ స్పీక్. అంటే పార్టీ ఒక కొత్త లాంగ్వేజ్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రజలు కొన్ని ఐడియాస్ గురించి ఆలోచించే అవకాశం లేకుండా చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కాన్సెప్ట్కి సంబంధించిన వర్డ్స్ని తొలగిస్తే ఆ కాన్సెప్ట్ గురించి ఆలోచించడం కూడా వాళ్లకు డిఫికల్ట్ అవుతుందని. ఇంకో ఫేమస్ కాన్సెప్ట్ వచ్చేసి డబుల్ థింక్. అంటే ఒకసారి 2 కాంట్రాడిక్టరీ ఐడియాస్ని బిలీవ్ చేయడం. అవే ఆ పార్టీ స్లోగన్స్. యుద్ధం శాంతి కోసం, స్వేచ్ఛ అనేది బానిసత్వం, పట్టించుకోకపోవడం అనేది ఒక బలం లాంటిది. తర్వాత ఈ 1984 నవల ఆధారంగానే 1984 అక్టోబర్లో మైకల్ రాడ్ఫోర్డ్ అనే డైరెక్టర్ 1984 మూవీ తీశారు. అలాగే ఈ బుక్ ఇన్స్పిరేషన్తోనే నెదర్లాండ్స్లో 1999లో బిగ్ బ్రదర్ అనే రియాలిటీ షో స్టార్ట్ చేశారు. ఆ షోలోని కంటెస్టెంట్స్ని బిగ్ బ్రదర్ అనే హౌస్లో ఉంచుతారు. అక్కడ బిగ్ బ్రదర్ వాళ్ళను కెమెరాస్ నుంచి చూస్తుంటాడు. ఇంకా హౌస్లోని వాళ్లకు ఛాలెంజెస్, టాస్క్స్ ఇస్తారు. అలాగే వారు ఎలిమినేట్ అవ్వడానికి నామినేషన్స్ వేసేవారు. ఆ షోని ఆడియన్స్ చూసి అక్కడ ఎవరు ఉండాలి ఇంకా ఎవరు ఉండకూడదని వాళ్ళు ఓట్ వేసి డిసైడ్ చేసేవారు. అలాగే షోలో గెలిచిన వారికి క్యాష్ ప్రైజ్ ఇస్తారు. మన ఇండియాలో కూడా బిగ్ బ్రదర్ లాంటి షో చేయాలని దాని ఇన్స్పిరేషన్తో 2006లో ఫస్ట్ హిందీలో బిగ్ బాస్ షోని స్టార్ట్ చేశారు. తర్వాత ఈ షోని తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ ఇంకా బెంగాలీలో టెలికాస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బుక్ విషయానికి వస్తే జార్జ్ ఆర్వెల్ ఫ్యూచర్ని ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేశాడని చెప్పడం కంటే ఆయన మనకు ఒక వార్నింగ్ ఇచ్చాడని అనుకోవాలి. ఫ్రీడమ్ ఒకసారిగా మాయం అవ్వదు. మొదట ఇన్ఫర్మేషన్ కంట్రోల్ అవుతుంది, తర్వాత హిస్టరీని మార్చేస్తారు, ఇంకా లాంగ్వేజ్ని కూడా మార్చేస్తారు. తర్వాత ప్రజలకి ఏది నిజమో ఏది అబద్ధమో గుర్తించడం కష్టమవుతుంది. చివరికి మనిషి తన ఓన్ థాట్స్ మీదే కంట్రోల్ కోల్పోవచ్చు. అందుకే 1984 నవల్ ఇప్పటికీ ప్రపంచంలోనే మోస్ట్ ఇంపార్టెంట్ డిస్టోపియన్ నవల్లో ఒకటిగా ఉంది. ఈ బుక్ చదివిన తర్వాత మనల్ని మనమే ఒక క్వశ్చన్ అడగాలి. అదే, మనకు కనిపిస్తున్నదంతా నిజమేనా, లేక ఎవరైనా మనకు చూపిస్తున్న రియాలిటీనా? ఇక నేను చెప్పాలనుకున్నది ఒకటే, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే బిగ్ బ్రదర్ మిమ్మల్ని చూస్తున్నాడు.